ఓం నమ శివాయ. ఎప్పుడు మనకు ఒక మాట చెప్పేవాళ్ళు పెద్దలు, పని చేయి ఫలితం ఆశించకు అని. ఇవాళ మన పని వల్ల చాలా టైం తర్వాత ఒక ఫలితం వచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ ఈ ఫలితంలో చాలా మంది కృషి ఉందని చెప్పుకోవాలి. ఇంతకు దేని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అని ఒకటి ఉంది. ఒకప్పుడు మనం మదన్ గుప్తా సార్తో పాడ్కాస్ట్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ మనం ఇచ్చాం. వేములవాడలో ఒక గుడి ఉంది. సో అక్కడ ఏంటంటే గుళ్ళోనే దర్గా ఉంటది. సో అక్కడ రెండు రిలీజియన్స్ ని రెస్పెక్ట్ చేసే మనస్తత్వం ఉన్నా అని సరే, ఎవరైనా రెస్పెక్ట్ చేసేది నీకు చేతగానితనం. అది వాడు ఎవరిదో తెలుసా? దర్గా లోపల ఉన్నటువంటి శివలింగం మీద ఉత్సవోసినటువంటి దర్గా. దేవస్థానంలో దర్గా ఉంది కాబట్టి మనం కూడా పోయి ఆడ దండం పెడతాం. సిగ్గులే హిందువులకి. చివరికి ఆ గుడిలో జరిగిన అపరాధానికి కారణం ఒక ఇంటర్వ్యూలో వచ్చిన వాయిస్ ద్వారా ఈ రోజు దానికి ఒక పెద్ద రిజల్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. రిజల్ట్ ఏంటో తెలుసా? ఆ గుడిలో నుంచి దర్గాని తీసేశారు. మనం దీన్ని ఏదో సక్సెస్ అని కాదు, మనం ఉండే చోట మన గౌరవం ఉండాలని కోరుకుంటాం. మనం ఉండే చోట ఎవరైనా వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, అది మతమైన మనిషి అయినా ఎవరైనా సరే, ఇలాంటి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ రిజల్ట్లో కారణం మీరందరూ. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ రీల్స్ ఎంతో మంది ఎన్నో విధాలుగా షేర్ చేశారు. దానికి తగ్గ ఫలితం అనేది ఈ రోజు మనం చూడగలుగుతున్నాం. సో ఓం నమ శివాయ. ఎప్పటికీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అండ్ దీనిలో పాల్గొన్న చాలా మంది ఉండొచ్చు, షేర్ చేసి ఉండొచ్చు, లైక్ చేసి ఉండొచ్చు, కమెంట్ చేసి ఉండొచ్చు. మీ అందరి కృషికి ఈ రోజు ఫలితం వచ్చిందంటే నిజంగా అది అద్భుతం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్.